అస్మద్గురుభ్యో నమః. అక్కరకు వచ్చిన శాస్త్ర విద్యాజ్ఞానం కథ. శాస్త్రం అంటే ఏమిటి? శాస్త్రం అంటే నియమన గ్రంథం అని అర్థం. చోదశమ శాస్త్రం, ఎంత మదించినా ఓర్చుకొని సత్యాన్ని వెల్లడి చేసేది శాస్త్రం. నియమాలు మానవులకు మాత్రమే, పశుపక్ష్యాదులకు నియమాలు భగవంతుడు ఏర్పరుస్తాడు. మానవుని బ్రతుకు తెరకు ఉపయోగపడేవి తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్యము, జ్యోతిష్యం అనే 6 శాస్త్రాలు. వీటినే విద్యలు అంటారు. విజ్ఞానాన్ని కలిగించేది అన్వేషకకి, ధర్మాధర్మాలను తెలిపేది త్రయీ, అర్థ అనర్థాలను తెలిపేది వార్త, నయం అనయం తెలిపేది దండనీతి. ఇలాంటి విద్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ విద్యలో అన్నిటి సారాంశమే నీతి శాస్త్రం. నీతి శాస్త్రము ఎంతో ముఖ్యమైనది, న్యాయమైనదే నీతి. మరి నీతిని తెలుసుకుంటాము, వాటిని అంగీకరిస్తాం. అయితే మనసు చాలా చెడ్డది, అందువల్ల ఒక్కోసారి నీతిని అతిక్రమిస్తాము. నీతిని అతిక్రమించిన శాస్త్ర విద్యా విజ్ఞానం గల శివశర్మ అనే పేరు గల ఒక పేద బ్రాహ్మణుని వృత్తాంతము తెలుసుకుందాం. పూర్వము ఉజ్జయిని నగరాన్ని భోజరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నగరంలో శివశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శాస్త్ర పండితుడు, గొప్ప విద్వాంసుడు. అతనికి రాజా ఆశ్రయం లభించలేదు. యాచక వృత్తితో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అల్ప క్లేశేన మరణం దారిద్ర్యం అతి దుర్భరం. మరణం కొద్ది బాధతో సంభవిస్తుంది, కానీ ఈ దారిద్ర బాధ అనేది సహింపరానిది అనుకున్నాడు. రాజభవనంలో దొంగతనం చేస్తే తన దరిద్రం తీరిపోతుంది, చేస్తే దొంగతనం అక్కడే చేయాలి అనుకున్నాడు. దరిద్రత ధీరతయా విరాజితే, దారిద్ర్యం ధీరత్వం వల్ల రాణిస్తుందని గుర్తుకొచ్చింది. ఒకవేళ రాజభటులకు దొరికిపోతే వారు కొట్టి చంపుతారు. జయచ లక్ష్మీ మృతే నాపి స్వరాంగన. దొంగతనం చేయగలిగితే దరిద్రం వదిలి లక్ష్మీదేవి కరుణిస్తుంది, లేకుంటే మరణం వల్ల స్వర్గంలో సుందరాంగులు అప్సరసల పొందు లభిస్తుంది అని ఆ పేద బ్రాహ్మణుడు అనుకున్నాడు. నీతి తప్పితే ఎలా ఉంటుంది చూడండి ఆలోచనలు అనేదానికి మానవని ఆలోచనలు. భోజరాజు రాజ్యంలో దొంగతనాలు ఉండవు. నగరవాసులు తలుపులు తెరుచుకొని నిశ్చింతగా నిద్రించేవారు. అది శివశర్మకు ఎంతో కలిసి వచ్చింది. అనుకున్న ప్రకారం శివశర్మ అర్ధరాత్రి రాజభవనంలో ప్రవేశించాడు. రాజభటులు నిశ్చింతగా ఆదమరిచి నిద్రపోతున్నారు. శివశర్మ ఒక గదిలో ప్రవేశించాడు. ఆ గదిలో అతనికి మణులు మాణిక్యాలు కనిపించాయి. అనర్ఘమపి మాణిక్యం హేమాశ్రయం అపేక్షితే. మాణిక్య మణులు ఎంతో అమూల్యమైనవి, అయినా బంగారాన్ని అపేక్షిస్తాయి. మూర్ఖులు రాళ్ల ముక్కలను రత్నాలు అనుకుంటారు. మూఢై పాషాణ ఖండేషు రత్న సంఖ్య విధీయతే. కాబట్టి బంగారాన్ని దొంగిలించాలి, కానీ మాణిక్యాలను రత్నాలు కాదు అనుకొని మరొక గదిలోనికి వెళ్ళాడు. అక్కడ స్వర్ణము, రజితం అంటే వెండి పాత్రలను, బంగారు ఆభరణాలు చూశాడు. బంగారు ఆభరణాలను అపహరించాలని చేయి చాపాడు. స్వర్ణస్థేయం మహాపాపం అనే నీతి గుర్తుకొచ్చింది. వేరే వస్తువు కోసం వెతుకుతూ పాకశాలలోకి ప్రవేశించాడు. అన్న పాత్రలను, రకరకాలైన ఆహార పదార్థాలను చూశాడు. అతనికి విపరీతమైన ఆకలి వేసింది. అంతే, వెంటనే అన్నం చౌర్యం మహాపాపం అనే నీతి గుర్తుకొచ్చింది. దీనికి తోడు తెల్లవారింది. శివశర్మ భయపడి రాజుగారి సయ్య కింద దాగాడు. అంతలో రాజుగారిని మేల్కొల్పులకు రాణి, పరిచారికులు, పురోహితులు, సచివులు అనగా మంత్రులు పరివారం వచ్చి స్వస్తివాచకముల వలికి స్వాగతం పలికారు. వీరందరిని చూసి భోజరాజు ఆనంద ఉత్సాహాలతో చేతోహరా యువతయ సుహృదానుకూలా సంబంధకా ప్రణయగర్భగిరిశ్చ భృత్యా వల్గంతి దంతి నివహ తరళా తురంగా అని చెప్పి 4వ పాదము కుదరనందువల్ల ఆపాడు. అంతలో సయ్య కింద ఉన్న శివశర్మ ఊరుకోలేక ప్రస్తావ సదృశ్యం వాక్యం అని శాస్త్రోక్తిని అనుసరించి సమ్మీలనే నయనయోహో నా కించిదస్తి అని పూరించాడు. కళ్ళు మూతపడగానే ఆ వైభవం మనోహరునిలైన యువతులు, అనుకూలులైన సచివులు, బంధువులు, మృత్యులు, మంచి ఏనుగులు, గుర్రాలు ఏమీ ఉండదు అని
చకితుడైన భోజరాజు గారు ఆ బ్రాహ్మణుని చూసి, ఎవరు నీవు, ఎందుకొచ్చావు అని అడిగాడు. అసత్యం మహాపాపం అని శివశర్మ జరిగింది యావత్తు చెప్పాడు. రాజుగారు, మరి ఎందుకు దొంగిలించలేదు అని అడిగాడు. తన శాస్త్ర జ్ఞానమే అడుగడుగున అడ్డు తగిలి నిరోధించింది అని చెప్పాడు. ఆ శాస్త్ర విద్యా జ్ఞానమే తనకు అక్కడికి వచ్చి తన చౌర్య దోషం కలగకుండా రక్షించిందని విన్నవించుకున్నాడు. భోజరాజు శివశర్మకు ఆయన జీవితానికి సంబంధించిన సరిపడినంత ధనమిచ్చి సత్కరించి పంపాడు. ఇది అక్కరకు వచ్చిన శాస్త్ర విద్యా జ్ఞానం. మనము తెలిసియో తెలియకో చిన్నప్పుడు నేర్చుకున్న మంచి మాటలు ఒక్కోసారి మన బుద్ధి పెడదోవన పడితే అది సంస్కరిస్తుంది అనడానికి ఈ పండితుడైన శివశర్మ యొక్క జ్ఞానం జీవిత కథే మనకు ఉదాహరణ. హరి ఓం తత్సత్.